హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీషిత కిచెన్స్ అండ్ వ్లాగ్స్కి స్వాగతం. నేను మీ కౌసల్య. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బెండకాయ వెల్లుల్లి కారం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వ్లాగ్లో అయితే మనం చూసేద్దాం. నా ఛానల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి కట్ చేసుకున్న బెండకాయలు 1 కప్పు తీసుకున్నాము, ఎండుమిరపకాయలు, జీలకర్ర, పుట్నాలు, ధనియాలు, వెల్లుల్లి పొట్టు తీసుకొని పెట్టుకోవాలి, ఆయిల్, సాల్ట్, పసుపు, ఇంగువ. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో పుట్నాలు వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర వేసుకొని దానిలోనే ధనియాలు కూడా వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవుతునేటప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా మనము పక్కన పెట్టేసుకోవాలి. పక్కన ఒక ప్లేట్లో వంపేసుకొని అదే ప్యాన్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. దానిలోనే ప్యాన్లో బెండకాయలు కూడా వేసుకొని ఫ్రై అవనివ్వాలి. దాంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఇంగువ కూడా వేసేసుకొని కాసేపు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిచ్చుకోవాలి. బాగా కొంచెం మగ్గితేనే బాగుంటుంది, అందుకోసం నేనైతే మూత పెట్టుకున్నాను. ఈలోగా ఇప్పుడు మనం పుట్నాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఆ మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లోనే 2 స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడేమో ఒక 10 వరకు వెల్లుల్లి రెక్కలు పొట్టు తీసినవి పెట్టుకొని ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే అది కొంచెం పౌడర్ లాగా అవుతుంది. అలానే మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటే బాగుండదు. నార్మల్గా కొంచెం బరగ్గా ఉండేటట్టు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇవైతే ఫ్రై అవుతున్నాయి. ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. ఇంకాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము. మాడిపోకుండా చూసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మూత అయితే తీసాం కదా, మూత తీసాము. కొంచెం అయితే వేగుతున్నాయి. ఈ విధంగా మెత్తబడాలి, క్రిస్పీగా అయితే బాగుండదు. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేలాగా ఉంటే ఈ పొడి వేసుకుంటే వెంటనే పీల్చుకుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఆ పొడి అంతా మొత్తము దాంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకున్నాము. అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మొత్తం దానికి పట్టేలాగా ఆ పొడి అంతా బెండకాయలకు మొత్తం పట్టేస్తుంది. ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే బాగా కలుపుకుంటే ఒక 5 నిమిషాలు మనము మూత కూడా పెట్టుకొని మగ్గించుకుంటే ఆ ఫ్లేవర్ దానికి పడుతుంది. ఇప్పుడైతే మనం మూత తీసి చూసుకున్నాము. మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన బెండకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. ఈ యమ్మీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా, బెండకాయ వెల్లుల్లి కారం ఏ విధంగా అయితే వచ్చిందో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.